దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రెండవ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. 2వ సమూయేలు గ్రంథం చదివే వాళ్ళు పేజ్ నెంబర్ చెప్పి చదవని అందరు తీస్తారు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. 11వ వాక్యాన్ని. తూరు రాజగు హీరాము దూతలని దేవదారు మానులను వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరును కట్టిది. చాలు. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యం కొరకు ఎవరైనా ప్రార్థన ఎవరో ఒక ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థించండి. ఎవరైనా సరే ప్రార్థన చేయండి. అందరికి వచ్చు, సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, చదవబడిన లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా కొరకు ఆశీర్వదించండి. ఆ మాటల ద్వారా మీరే మా అందరితో మాట్లాడండి. కలిగిన చూడండి, గ్రహించగలిగిన మనసు మా అందరికి తెలిసింది. వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యాన్ని విని గ్రహించే వ్యక్తిలో మమ్మల్ని మహింపడండి. ఈ సమయాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించుకోండి. ప్రభా, మీరే మా అందరితో తోడుగా ఉండి మాట్లాడి మహింపడండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయాన్ని చూడాక ఎంతో మంది బయట ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యంతో కావచ్చు, ఇంకోదంతా కావచ్చు. మనమైతే సంపూర్ణ ఆరోగ్యంతో దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఆరాధించే కృపని దేవుడు మనందరికీ దయచేసినందుకు రెండు చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకరి ఆయుష్, ఒకరి ఆశీర్వాదం ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లోనే ఉన్నాయి. మనం బాగుండాలన్నా, మనం బాగుపడాలన్నా, మనం సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలన్నా అవి కేవలము దేవుని చేతుల్లోనే ఉన్నాయి. దేవుడు ఇస్తేనే మనకు ఆరోగ్యం, దేవుడు దయచేస్తేనే మనకు ఆశీర్వాదం, లేకపోతే రాదు. అవి గుర్తుపెట్టుకోండి. రైట్. రాత్రి కొన్ని విషయాలు చెప్పాను. ఆ విషయాలు ఊరికే మీకు టూకీగా పై చెప్పి నేను చెప్తాను, వాక్యంలోకి వెళ్తాను. రైట్. మోషేని దేవుడు మేఘముతో కప్పాడు. ఎలా అయితే కప్పాడో అలాగే పేతురు పత్రికలు అంటాడు, మీరు తగిన సమయం అందు హెచ్చింపబడినట్లు నా చేతుల కింద మీరు దాగి ఉండండి అంటాడు. యోసేపు అలాగే దాగి ఉంటాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. తగిన సమయాన్ని చూసి యోసేపుని దేవుడు హెచ్చిస్తాడు. ఎలా? రాజుగా కదా. శత్రు దేశంలో ఒక వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని సమయం వచ్చేంత వరకు మౌనంగా ప్రతి శ్రమని భరించాడు. సమయం వచ్చింది, ఆ శత్రు రాజ్యానికి అంతటికి యోసేపుని ఏం చేశాడు? దేవుడు అధిపతిగా, రాజుగా నియమించాడు. తగిన సమయం ముందు దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం కూడా ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. మోషేని దేవుని మేఘం ఎలా అయితే కమ్మిందో దేవుని ప్రసన్నత మనం అందరికీ కూడా ఆ రకంగా కమ్మి ఉండాలి. అప్పుడే దేవుని గొప్ప ప్రత్యేకత తెలుస్తుంది. ఆ మేఘంలోకి పోయినాక దేవునికి మోషేకి మాటలు జరిగినప్పుడు మోషే దేవుని చూస్తున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు, మేఘంలో ఉంది. అందుకు మోషే కూడా అవే పోలికలు, అవే లక్షణాలు వచ్చాయి చక్కగా. అంత మంచి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునితో గడపడం వల్లనే. ఇది అర్థమవుతుంది ఆయన మాటలు. దేవునితో మనం ఎంత ఎక్కువగా గడుపుతాం అంత మంచితనం మనలో వస్తుంది. ఇవి రాత్రి చెప్పిన విషయాలు. ఒకసారి ఆ యోగు కూడా దేవుడు కంచేస్తాడు కదా, తనకి, తన కుటుంబానికి కలిగిన సమస్తానికి
పొలాలు కావచ్చు, పశువులు కావచ్చు. యోగు దేన్నైతే కలిగి ఉన్నాడో వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించి కంచె వేశాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, కంచె వేయాలంటే మనము దేవునికి నచ్చినట్లు ప్రవర్తించాలి. రైట్, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి రైట్. దాదాపు మనం అందరం కట్టి 3 ఏళ్ళు అయిపోయింది. ఈ 3 ఏళ్ల పరిచర్యలో మీరేం నేర్చుకున్నారో తెలియదు, కానీ కొంతమంది మాత్రం దేవుని పని, దేవుని పరిచర్య చేయడానికి నేర్చుకున్నారు. నా వైపు చూడండి, ఎవరు మౌనం ఉండదు. ప్రతి ఒక్కరూ దేవుని సేవ, దేవుని పరిచర్య చేయాలి. చేస్తేనే మీకు ఆశీర్వాదం వస్తుంది. మీరు ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే కుదరదు, అది భక్తి కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఒక మందిరం కట్టాలంటే, నాకు తెలిసిన మందిరాల్లో పేరు చెప్పండి, నేను పనిచేసిన మందిరాల్లో, ఆ మందిరాల్లో మందిరం కట్టాలి అంటే విశ్వాసులు అందరూ వచ్చి గుంపు కూడతారు. ఇప్పుడు ఒక బ్యాచ్, ఇప్పుడు ఒక బ్యాచ్, ఇప్పుడు ఒక బ్యాచ్ అని. ఆ బ్యాచ్లన్నీ వచ్చి ₹1, ఒక కష్టం. నా వైపు రే పిల్లలు, నా వైపు చూడండి, మాటలు చాలా 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 విలువైనవి మీకు. ఆ మందిరాన్ని కట్టడానికి విశ్వాసుల్ని డివైడ్ చేస్తారు సేవకులు. అమ్మా మీరు ఈ సమయానికి వస్తారా? రైట్, మీరు ఈ సమయానికి, మీరు ఈ సమయానికి. ఒక్కొక్కరు వచ్చి పని చేసి వెళ్ళాలి. దేవుని మందిరాన్ని కట్టడానికి విశ్వాసులే కట్టేది. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదా? మీరంతా ఎవరు? ఆ చుట్టాలా, మా బంధువులా? తర్వాత సంగతి. మందిరం విషయంలో మాత్రం మీ విశ్వాసులు, సేవకులు అంతవరకే. మందిరం కట్టేంత వరకే, మందిరం పని, మందిరం పనిచేయడం వరకే. తర్వాత మరో కలిసి ఉంటుంది, తప్పేం లేదు. వినండి జాగ్రత్తగా. వాళ్ళని డివైడ్ చేసి ప్రతి ఒక్కరు మందిరంలోకి వచ్చి స్త్రీలందరూ వరుసగా నిలబడి ఇట్లు అందుకుంటుంటారు. స్త్రీలందరూ నిలబడి వరుసగా ఇసుకలు ఏమంటే అవి సామాన్లు ఏవి ఉన్నాయి అవన్నీ, ఇంకా బరువైనవి అయితే ఇలాంటి రాడ్లు పెద్ద పెద్దవి కదా వాళ్ళు వేసేది, అవి కట్టాలంటే పురుషులు వస్తారు. పిల్లలు కట్టాలంటే పురుషులు వస్తారు. ఎవ్వరు మౌనంగా ఉండరు అసలు. ప్రతి ఒక్కరు దేవుని మందిరాన్ని కట్టడానికి వారి చేతులు రాస్తారు. పైసలు ఇస్తారో లేదో మాకైతే తెలియదు, కానీ పని అయితే ఖచ్చితంగా చేస్తారు. నా మాట అర్థమవుతున్నాయా? నేను చెప్తున్నాను, మీరేం తప్పుగా అనుకోవద్దు, బాధపడద్దు. మనం ఇప్పుడు ఉదాహరణకి భోజనం చేసాం అనుకో, తిని ఏం చేస్తారు మీరందరూ? ఎవరి దారిలో వెళ్ళిపోతారు. ఎవరో ప్రేమ కలిగిన వాళ్ళు, దేవుని పని చేయాలనుకున్నాను అంటూ అడిగి కసుపడి వెళ్ళిపోతారు. నేను ఎన్నో చాలా సార్లు చూసాను, ఎవరన్నా కసుపు పడతారేమో అయిపోయినాక, ఎవరన్నా కసుపు పడతారేమో అని. ఎప్పుడో మా చిన్నమ్మ వచ్చిన మార్గాలు ఉంది, ఆ మాత్రం నమ్మకాన్ని కొట్టుకోద్ది. వాళ్ళకి తెలుసు దేవుని మందిరం యొక్క విలువ. కొట్టని సపోర్ట్ గట్టి. ఎవరింటికన్నా పోతే కదా భోజనం చేయడానికి, పోయినప్పుడు అన్నం ఏమన్నా కింద పడుతుంది, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఊడ్చరు. నేను బాగా గమనించాను. మీలాంటి వాళ్ళ దగ్గర, మీలాంటి చక్కగా పల్లెటూరులో ఇళ్ళకి వచ్చినప్పుడు, సిటీలో లాంటి చూసాను కాబట్టి సిటీలో అక్కడ కసుతో పడతారు. మీరైతే అన్నాన్ని కొట్టరు. మీరు చక్కగా చేస్తాను, ఎత్తుతో తింటానా? అవునా కదా? ఎందుకని? మీ ఇల్లే. పొద్దున పిల్లలందరూ ఆ చుట్టూ ఉన్న చెత్తని వాళ్ళే పుచ్చుకుంటూ ఎత్తేస్తున్నారు. అదే మీరే జాగ్రత్తగా ఒక చోట వేస్తే, ఒక కుప్ప వేస్తే ఎంత బాగుంటది. తింటారు, చాక్లెట్ కవర్లు, బిస్కెట్ కవర్లు అక్కడ పడేస్తే మళ్ళీ ఎవరు ఎత్తుతున్నారు? నేను వెయ్యొద్దు అని చెప్పట్లేదు, మనం జాగ్రత్తగా ఉంటే ఆ పని వాళ్ళకు ఉండదు కదా అంటున్నాను. అర్థమైందే? మనం జాగ్రత్తగా ఉంటే, ఇప్పుడు వంట చేసారనుకో, ఉదాహరణకి మా వంట ఒకటి ఈ మాట, వంట చేసారనుకో, వంట అయిపోయాక పప్పు అన్నీ ఉంటుంది, ఉప్పు అన్నీ ఉంటుంది, చక్కెర అన్నీ ఉంటుంది, టీ పొడి అన్నీ ఉంటుంది. చేసిన మా ఇసురు తెలుసుకోవాలి రా ఇవ్వకలేదు. అట్లుండొద్దు. అది ఏమంటారంటే బాధ్యత లేని పనేగా. నిజమా కదా? ఒక వ్యక్తికి ఒక పని అప్పగించినప్పుడు బాధ్యతగా, నమ్మకంగా పనిచేయాలి. అది ఏ పనైనా కానీ దేవుని మందిరంలో. రైట్, వాళ్ళందరూ అలా పని చేసి చక్కగా మందిరాన్ని కట్టుకునే వాళ్ళు. వాళ్ళలో నేను కూడా పాలిభాగస్తున్నాను. అలా దేవుని మందిరాన్ని కట్టడానికి
ఈసారి నుంచి మీ పిల్లల్ని ఏ మాత్రం ప్రేమ కనికరం దయ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. మొత్తం తిరిగి ఇక్కడ కూర్చొని కాముంటారు. కొద్ది నిమిషాలే దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువసేపు చెప్తాను, బయట పంచాలి కాబట్టి తొందర చెప్పి ఆపేస్తా. కరెక్ట్ 1:30 అయింది. మీరు రావడమే లేటుగా వచ్చారు. అమ్మా ఎందుకని ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అనే? అసలే రాత్రి మీరందరూ ప్రార్థనకు వచ్చి చాలా కష్టపడ్డారు. రాత్రి ప్రార్థనకు వచ్చిన వాళ్ళే మీకన్నా ముందు వస్తే వాళ్ళని చూసి మీరేం నేర్చుకుంటారు? వాళ్ళకంటే పని పాటలేదు, మీ పనులు నాకు ఇంటి దగ్గర ఏమో మీ ఇష్టం. ఇంకో మాట కూడా చెప్తా. పౌలు గారు అక్కుల్లో ప్రెస్కుల దగ్గర పరిచయం చేసేటప్పుడు వాక్యం ఒక ఆయనకి వాక్యం చెప్తుంటే వాళ్ళ వాక్యం వినరు. పౌరుని కొడితే పౌరులు ఏమంటారు తెలుసా? తిరిగించుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అంటారు. చూపిస్తామన్నమాట. అటైపోయింది మనం. రైట్, జాగ్రత్తగా వినండి. దేవుని పని, దేవుని పరిచర్య ఖచ్చితంగా మనము చేయాలి, చేసి తీరాలి. దేవుని పరిచర్యలో, దేవుని పనిలో మనం కూడా పాలి భాగస్థులము అవ్వాలి. ఎంతసేపు వాక్యం విని బలి చెప్పిండు, సోపర్ చెప్పిండు, బో చెప్పిండు అటువంటి దొరకడు ఇయ్యొద్దు. వాక్యం విని ఏం చేయాలి? గ్రహించాలి. వాక్యాన్ని విని ఆ ప్రకారం నడవాలి. ఆ రకంగా ఉండండి. చక్కగా పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య, దేవుని సేవ చేయాలి. రైట్, జాగ్రత్తగా వినండి. మీ అందరికి ఒక ఆయన్ని, ఒక ఇద్దరు ముగ్గురిని జ్ఞాపకం చేస్తాం. రెఫరెన్స్ ఏం తీరుతూ నేను మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓబద్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం ఉంటాడు. యెజబెలు సేవకులందరినీ చంపేస్తుంది. సేవకులందరినీ దరిదాపులోకి రాకుండా, వాక్యం వినిపించనీయకుండా, వీళ్ళుంటే సేవకు పెరిగిపోతుంది, యేసు ప్రభు గురించి తెలుసుకుంటారు, మా దేవతని కాదని చెప్పి వాళ్ళ దేవుని నమ్ముతారు. కాబట్టి ఏం చేయాలి? ప్రవక్తలందరినీ చంపేయాలి అని చెప్పి యెజబెలు నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తుంది. చంపేస్తున్నప్పుడు ఆమె దగ్గర ఒక దాసుడు ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు. ఆయన పేరు ఓబద్య. ఆయన ఒక 100 మంది సేవకుల్ని పోగేసి పరిచర్య చేస్తున్నాడు సేవకులకి. ఆ గుహలో 50 మందిని, ఈ గుహలో 50 మందిని, అటు 50 మందిని, ఇటు 50 మందిని పోగేసి అమ్మగారి కంట, శత్రువు కంట పడకుండా చక్కగా 50 మందికి ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వారికి ఏం పంపిస్తున్నాడు? కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎంతసేపు మనమే 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 కాదు, వాళ్ళు రాణి దగ్గర ఉండే మంత్రులు, మంచి ఉన్నతమైన స్థానంలో, స్థితిలో ఉన్న వ్యక్తులు, నిత్యము బిజీగా 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 ఉండే వ్యక్తులు, అధికారుల ఇంటి కూడా సేవకులకి ఇవ్వాల్సిన మర్యాద, దేవునికి ఇవ్వాల్సిన విలువ ఎంత చక్కగా ఇస్తున్నారు చూడండి. ఆ గుహలో 50 మందిని, ఈ గుహలో 50 మందిని రక్షిస్తున్నాడు. చదువుతారా? చదవండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వాక్యము. 18, 13. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవు, నా సేవకుడవు నీవు. సేవకుడు అంటే ఏలేవాడు, సేవకుడు అంటే నడిపించేవాడు. ఆయనతో అంటున్న మాటలు, నా ఏలిన వాడవా, నీకు వినిపించింది కదా నేను చేస్తున్న సేవ, నేను చేస్తున్న పరిచర్య. యెజబెలు సేవకుల్ని, సేవని అంతం చేస్తుంటే నేను మాత్రం ఆమె కంటపడకుండా సేవకులందరినీ దాచిపెట్టి ఎక్కడుంచాను? గుహలో 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహలో, వారిని పెంచి పోషిస్తున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని పరిచర్య చేయాలి, దేవుని సేవ చేయాలి. దేవుని పరిచర్య, దేవుని సేవ చేయకుండా ఎంతసేపు మనము 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 మనమే అంటే ఎట్లా అవుద్ది? దేవుని పరిచర్యకి ముందుకు రావాలి. దేవుని మందిరంలో ఏమైనా పనులుంటే వచ్చి చెయ్యాలి. నేను ఇంకా స్త్రీలకు ఎవరికి పనులు చెప్పట్లే, ఒక ఆదివారం వంట తప్ప. మీరు ప్రార్థనలకు రారు, వంటలు పనులకు రారు, కనీసం ప్రార్థనల కన్నా రండి. నిన్న 31 ఉపవాస ప్రార్థన పెట్టుకుందామన్నా, నేను చెప్పలేదులే మీకు ఎవరికి, పిల్లలకి చెప్పిన. ఈసారి నుంచి మీ పనులు ఉంటాయో పనులు ఉండవో నాకు సంబంధం లే, 31వ తేదీ వచ్చి ఖచ్చితంగా కూర్చోండి. మీకే ఆశీర్వాదం అది, నాకా లాభము. అమ్మ ప్రార్థన పెట్టినాక ఎవరికి లాభము? నాకా? చెప్పరేంది? నాకా?
మీకే లాభము. మీరు దేవుని సన్నిధిలో గడపటం మీకు లాభమమ్మా. దేవునికి మీ ముఖాలు కనబరచడం మీకు లాభము, మీకు మంచిది, మీకు మీ కుటుంబాలకి క్షేమం. అది దేవుడే కదా మనల్ని సంవత్సరం అంతా కాపాడింది. మరి చివరి రోజుల్లో కూడా కృతజ్ఞత ప్రార్థన మనం పెట్టుకోకపోతే ఎలాగా మందిరంలో? ఈసారి నుంచి నెలకొక్కసారైనా 2 నెలలకొక్కసారైనా ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో సువార్తకి వెళ్తాం. ప్రార్థన చేయండి. మీరు రాకపోయినా పర్లేదు, యవనస్తులు వస్తారు చాలు. యవనస్తులతోనే నేను బండ్లు నడిపిస్తా. మీరు ఇళ్ళ కాడుండి ప్రార్థన చేయండి. నెలకొక్కసారైనా 2 నెలలకొక్కసారైనా ఖచ్చితంగా సువార్త ఉంటది. సువార్త ఇక నుంచి క్రమం తప్పకుండా ఉంటది. మీ దృష్టిలో క్యారెన్స్, సరేనా? రైట్, జాగ్రత్తగా వినండి. 50 మందిని ఆ గుహలో, 50 మంది ఈ గుహలో అయ్యగారు కాపాడుతున్నారు, పరిచయం చేస్తున్నారు. మనం అంత త్యాగం చేయకపోయినా అవసరం. ఒకవేళ రాణి గారికి ఈ అయ్యగారు సేవకుల్ని కాపాడుతున్నారంటే ఫస్ట్ తల ఎవరిది లేచిపోద్ది? సేవకులది లేచిపోద్దా? పరిచయం చేసిన ఉపాధ్యాయుది లేచిపోద్దా? కొట్టండి చప్పట్లు గట్టిగా. పోయిపోయింది అదవ జీవితం అన్నట్టేగా. రాణి కాడ పనిచేస్తున్న రాణిని లెక్క చెయ్యనట్టేగా. రాణి ఎంతో మంది తలలు నరికినా కూడా భయపడకుండా ఆమె దగ్గరుండి చక్కగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. అమ్మా, ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు నవ్వొద్దు, ఎవరు ఏకైకలు పక్కపక్కన చేయబాకండి. దయచేసి వాక్యం వినండి. మీ కాళ్ళకు ముప్పుతా నేను. ఏం కాదులే, యేసు ప్రభు అందరి పాదాలు కడగలేదా? కడిగిందా? మీ తెలియదు కదా వాక్యం. కడిగిండు. చెప్పండి మరి నోళ్ళు తెరిచి. యేసు ప్రభు కడిగితే మేమేంది? మేము రెవరెండ్లు 22 కాబట్టి కడగరు. మాకు పాస్టర్లు అయితే కడుగుతారు, బ్రదర్లు అయితే కడుగుతారు. రైట్, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యం చూడండి. అక్కడ కూడా 2 పరిచర్య చేశారు. చూద్దాం. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. చదవండి. పేజీ నెంబర్ చెప్పండి. రైట్, చూడండి. అటు తర్వాత బయలుదేరి వచ్చి అకుల్లా అని ఒక యూదుడు, అతని భార్య అయిన ప్రిస్కిల్లా. చాలు, నా వైపు చూడండి జాగ్రత్తగా. యేసు ప్రభు సంఘాన్ని హింసించి యేసు ప్రభు బిడ్డలందరినీ, విశ్వాసులందరినీ పౌలు దేవుని కోసం నిలబడకుండా అందరినీ హతము చేస్తున్న ఆ పౌలుని దేవుడు దర్శనమిచ్చి మార్చిన తర్వాత, పౌలు మారు మనసు పొందిన తర్వాత, పౌలు అదే పట్టణానికి వెళ్లి వాక్యం చెప్తుంటే ఎవరు వినకపోయేసరికి మరలా సేవ ప్రారంభించాడు పౌలు. సేవ ప్రారంభించి విస్తారమైన సేవ చేశాడు పౌలు. విస్తారమైన పరిచర్య చేశాడు సౌలు. చేస్తున్నప్పుడు సౌలు పౌలుగా పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు ఆ పట్టణంలో దిగినప్పుడు ఆ పట్టణంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో అకుల్లా, ఒకరేమో ప్రిస్కిల్లా. ఎవరు? భార్య భర్తలు. 2 భార్యాభర్తలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులు. పౌలు చెప్తున్న మాటలు విని ఈ అయ్యగారు మంచి సేవకుడు, ఈ అయ్యగారితో కూడా కలిసి పరిచర్య చేద్దాం, సేవ చేద్దాం అని నిర్ణయించుకొని పౌలు డేరాలు కుట్టేవాడు, వీళ్ళిద్దరూ డేరాలు కుట్టేవాళ్ళు. వృత్తి ఒకటే. నా మాటలు అర్థమవుతున్నాయా? వృత్తి ఒకటే. 2 డేరాలు కుడుతున్నారు, 2 దేవుని సేవ చేస్తున్నారు. ఎప్పుడైతే పౌలు మాటలు విన్నారో పౌలుని చేర్చుకొని, పౌలు మాటలు ఇంకా విని, పౌలుని బలపరిచి చక్కగా పౌలుని వారి దగ్గరే ఉంచుకొని పౌలుకు పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, పౌలుతో పాటు కలిసి విస్తారమైన సేవ చేసి విస్తారమైన ప్రజల్ని ఎవరి వైపు నడిపించారు? దేవుని వైపు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అదే అధ్యాయంలో 9వ వాక్యాన్ని చూడండి ఒకసారి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడగా మాట్లాడుము, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. చాలు, ఆగొక్కసారి. ఇప్పుడు 6 చదువు ఒకసారి. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, చాలు, పౌలు వాక్యం చెప్పినందుకు, యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని ప్రకటించినందుకు వాళ్ళందరూ ఎదురాడి పౌలుని తిట్టి, దేనికోసం? పరిచర్య కోసం, సేవ కోసం, నూతన ఆత్మల
రక్షణ కోసం ఏం చేస్తున్నాడు పౌలు? దేవుని పరిచర్య చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఎదురాడి దూషించినప్పుడు రే ఏం సేవ చేస్తున్నావు, ఎవరిని ప్రకటిస్తున్నావు అని ఎదురాడింటారు, దూషించింటారు. దూషించడం అంటే తిట్టింటారు, నిందలు అవమానాలు. అదిగో అతను వస్త్రములు దులుపుకొని రే మీరు ఏం తిట్టుకుంటా నాకేమి అని వస్త్రాలు కొట్టి చప్పట్లు గట్టిగా వస్త్రాలు దులుపుకొని మీ నాశనానికి తప్పు ఉంటే నన్ను క్షమించండి. వాక్యం అట్టుంటది. ఏం చేయమంటావు? నేనేమన్నా కొత్త చెప్తున్నానా, ఆడున్నది చెప్తున్నానా? అమ్మా మరలా చదవండి, జాగ్రత్త చదవండి. చదవండి. వారు ఎదురాడి దూషించినప్పుడు వస్త్రములను దులుపుకొని మీ నాశనానికి. వాక్యం వినకపోతే నష్టం కొని తెచ్చుకుంటారు. దేవుని నమ్మకపోతే నష్టం కొని తెచ్చుకుంటారు. యేసు ప్రభుని నమ్ముకోకపోతే రక్షణ ఉండదు. యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు. యేసు ప్రభుని నమ్ముకోకపోతే పాపంలోనే జీవిస్తారు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ తరతరాలంతా ఎక్కడుంటారు? అగ్నిగుండంలో ఉంటారు. నా మాట వినండి, యేసు ప్రభుని తెలుసుకోండి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి అని బోధించడం తప్ప, మీ తప్పప్పులు మార్చుకోండి అని చెప్పడం తప్ప కాదు కదా. చెప్పినందుకు, ఆయన దూషించినందుకు ఆయన ఏమంటున్నాడు? మీ నాశనానికి. ఎవరు నాశనం కొని తెచ్చుకుంటున్నారు? మనమే. మనము సేవకుని మాట వినాలి. ఎలా వినాలి? ఆ మాట బైబిల్లో ఉంటే 100% సేవకుడు చెప్పింది మనము మనస్ఫూర్తిగా ఏం చేయాలి? అంగీకరించాలి. ఒకవేళ లేకపోతే అప్పుడు మీరు నన్ను చెప్పుతో కొట్టినా నేను తలదించుకొని వెళ్ళిపోతాను. నా మాటలు అర్థమైనాయా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. రక్షణ పొందండి, యేసు ప్రభువుని నమ్ముకోండి అని పౌలు చెప్పడం తప్పు కాదు కదా. మరి ఎందుకు ఎదురాడాలి? ఎందుకు దూషించాలి? నిన్న పిల్లలు పరిచయం అయిపోతే యేసు ప్రభువుని నమ్ముకోవాలా? నేను శివుణ్ణి, ఈడేమో అల్లా అంటున్నట్ట, ఆయన ఎందుకు నమ్ముకోవాలంటున్నట్ట. వాళ్ళు ఎదురాడి దూషించినప్పుడు మనం ఏం చేయాలి? మన దేవారం పెట్టుకోవాలా? దులుపుకొని మీ నాశనానికి. అది ఎవరు చెప్పండి. చెప్పేది మన వంతు, వింటారా వినరా వారి వంతు. రైట్. సేవ చేశారు అప్పుల్లా, ప్రిస్కిల్లా పౌలుతో కలిసి గొప్ప పరిచర్య చేసి విస్తారమైన మనుషుల్ని, విస్తారమైన ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించారు. మీరు మీ ఇంట్లో వాళ్ళనే తెచ్చుకోలేకుంటున్నారు మందిరానికి. మోషే ఒట్టిగా అనలే. 32 ఒక్కసారి చూడండి నిర్గమకాండం. ఊరికే అన్నాడా? చూడండి 32 నిర్గమకాండం 32 అంటే గుర్తొచ్చింది. నిన్న ఒక ఆయన చెప్తుడు యేసు ప్రభువుకు ఫోన్ ఉందంట, మీకు ఇస్తే నెంబర్ కాసేపు ఆగండి. అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ క్షమించితివా సరే, లేకపోతే అద్దో నీవు రాసిన పరలోకంలో నాకు ఒక చోటుంది, అది నాకు వద్దు. ఎందుకు వద్దంటున్నాడంటే ఆయన నడిపించిన ఈ ప్రజలందరూ, ఆయన నడిపించిన ఈ రక్త సంబంధికులు, ఆయన నడిపించిన ఆయన సొంత ప్రజలు వాళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎంతమంది జనాలు? 20 లక్షల మంది. 20 లక్షల మందిలో ఎవడి పేరున్నా మోసే. అమ్మా నేను ఎందుకు మాట్లాడేది? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. వాక్యం విషయంలో నేను ఏం చేసిన నాకు కోపం వస్తుంది. దయచేసి ఒక అరగంట ఓపిక పడితే మిమ్మల్ని ఎత్తి మీద పెట్టుకుంటా. దయచేసి నా మాట వినండి. కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి, సరేనా? కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి, త్వరగా చెప్పి ముగిస్తా. రైట్. మోషే అంటారు, నీవు వారి పాపాలని క్షమించితివా సరే, లేకపోతే నన్ను కూడా తీసేసేయి, నా పేరు తీసేయి. 20 లక్షల మందిని మోషే నడిపిస్తున్నప్పుడు ఆ 20 లక్షల మందిలో మహా అయితే వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, వాళ్ళ పిల్లలు ఆడి వరకే తెలిసి ఉంటుంది మోషే. అంతేనా? 20 లక్షల మంది పేర్లు తెలుసా? ఆ 20 లక్షల మందిలో తెలియనోడు కోసం కూడా మోషే ఏం చేస్తున్నాడు? వీలైతే వారి పాపాలు క్షమించు, లేకపోతే వారితో పాటు కలిసి నన్ను కూడా నరకంలోకి. ఎందుకు? ఆయనకు తెలుసు ఆ విలువ.
పరలోకంలో ఉండే గొప్పతనము, పరలోకంలో ఉండే నిత్య సంతోషము, పరలోకంలో ఉండే నిత్య జీవము, పరలోకంలో ఉండే యుగ యుగాలు సంతోషము, దేవునితో ఉండే భాగ్యము, ఆ యొక్క విలువ ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. నరకంలో ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖం ఉంటుందో వాళ్ళకి తెలుసు. నిన్న వాడికి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ అన్న, ఎవరు చిన్నాయన కొడుకో పెదనాయన కొడుకో అని, వాడు ఎంత ఫీల్ అయిపోతుందంటే అంత ఫీల్ అయిపోతుంది. ఆఫ్టర్ ఆల్ దెబ్బ తగిలిన దానికి అంత బాధపడితే నిత్యము వాడు నరకంలో కాలుతుంటే మనం ఎట్లా చూస్తుంటాం? నా మాటలు అర్థమైనా అర్థం కావట్లేదా? చెవి గలవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. ఇక్కడ నవ్వుతాం, హ్యాపీగా ఉంటాం, కలిసి తిరుగుతాం, అన్ని సమానంగా పంచుకుంటాం. అయితే మన వ్యక్తి ఎక్కడుంటే ఎట్టుంటాం మనం? మోషే ఉదాహరణకి అయిపోయింది, దేవుని రాకడ వచ్చింది, వెళ్ళిపోయారు. మోషే ఎక్కడుంటాడు? మోషే పరలోకంలో దేవుని సింహాసనం పక్కన కూర్చొని ఉంటాడు. ప్రజలందరూ ఎక్కడుంటాడు? నరకంలో ఉంటాడు. ఆయనేమో దేవదూతల స్థుతులు, దేవుని ముఖాన్ని నిత్యము చూస్తూ ఉన్న వ్యక్తి, నరకంలో వాళ్ళు కాలుతూ యాతన పడుతూ కన్నీరు విడుస్తున్న ఆ వ్యక్తులను చూసి ప్రభువానికి స్తోత్రం అంటాడో బాధపడతాడో వాళ్ళని చూసి ఏ పని చేయాలి ఆయన సక్రమంగా? నా మాటలు అర్థమైనా అర్థం కాలేదా? అదే ఒకవేళ ఆయనతో పాటు వీళ్ళందరూ కలిసి అక్కడ ఉంటే ఆయన సంతోషం పరిపూర్ణమవుతుంది. కొట్టండి చప్పట్లు. మరలా చెప్తున్నాను, మీ ఇంటోళ్ళ కోసం, మీ కుటుంబీకుల కోసం సేవ చేయండి, పరిచర్య చేయండి. ప్రతి ఒక్కరిని మందిరానికి వచ్చేటట్లు, రాలేదనుకో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏం చచ్చిపోరు మీరు ఒక పూట ఉపవాసం ఉంటే. ఎంతసేపు మీ పనులే. దయచేసి నా మాట వినండి, పరిచర్య చేయండి, సేవ చేయండి. మీరు ఏం చేయాల్సిన పనిలే. యేసు ప్రభువుని నమ్ముకోండి, మందిరానికి రండి అని చెప్తే చాలు. మందిరానికి రండి అని చెప్పండి. ఎందుకు రావట్లేదు మన ఇంట్లో అంటే ఎవరిది తప్పు ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి తప్పు ఉంటుంది చెప్పండి? ఎవరికి తప్పు ఉంటుంది? వాళ్ళదే మనదే. ఎట్ట మనదో నేను చెప్తా. ఒకవేళ ఇటు పాట పాడిన ఈయన ఎక్కిరిస్తాడు, ఇటు వాక్యం చెప్పినాక వాడిని ఎక్కిరిస్తాడు, నువ్వే ఎక్కిరిత్తివి, ఇంకా పక్కన ఊరుకుంటాడా? గుర్తుపెట్టుకొని చక్కగా చదువుతున్నావు కదా, ఇంకొంచెం బాగా చదువుంటే వాళ్ళు ఊరుకుంటారా? అదే మంచితనం అలవాటు అవుతుంది, అలవాటు కదా. ముందే మనం కట్టెపెట్టి గెలిగితే ఇంకా వాడు చదివాడు కూడా ఇంకా భారతాయి సాలి అంటాడు. కొంచెం బుర్ర పెట్టండి. నేను అందుకే రాత్రి కూడా అందరితో కలిపి ఒక మాట అన్నా, వాడు యాన్నో ఉండడాడు మనలోనే పనిచేస్తుంటాడని. యేసు ప్రభు ఉండు, శిష్యులందరూ కలిసినప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడు వాళ్ళలోకి జొరబడి ఏమంటాడు? మరి మనం ఎంత, మన బతుకులు ఎంత చెప్పండి? మనం విడిచిపెడతాడు వాడు. కొంతమంది చర్చిలోకి దేయాలి రావే, యేసు ప్రభు ఉంటేనే పేతురంట్లోకి వచ్చినాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది కదా, వాడు పరలోకంలో దేవదూతల సభ జరుగుతున్నప్పుడు సభలో ఇటు అటు పరలోకానికి ఎంటర్ ఉన్నప్పుడు ఇంకా భూమి మీద ఉన్న మందిరంలో కూడా అతి తెలివి, అతి భక్తులు అంటారు వీళ్ళు. వాక్యాన్ని అతిగా అర్థం చేసుకున్నారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. సరిగ్గా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, అప్పుడు అర్థం అవుతుంది. రైట్? జాగ్రత్తగా దేవుని పరిచర్య చేయాలి. అకుల్లా ప్రిస్కిల్లా పౌలుతో కలిసి విస్తారమైన ప్రజల్ని ఆ పట్టణంలో రక్షించారు. రైట్? ఇది పరిచర్య. అక్కడేమో వాళ్ళు ఓబద్య, ఇక్కడేమో వీళ్ళు ముగ్గురు కలిసి. అలాగే ఇంకొక ఆయన సేవకు వచ్చి సేవను పాడు చేసుకున్నాడు. ఎవరు తెలుసా? గెహాజీ. వచ్చింది సేవకే, వచ్చింది ఆత్మల్ని రక్షించడానికే, వచ్చింది యేసు ప్రభుని ప్రకటించడానికే. కానీ దేని మీద ఆశపడ్డాడు? బంగారు, డబ్బులు, ధనం మీద మనసు పెట్టి వెంటనే పాడైపోయాడు. సేవ పాడైపోయింది. ప్రజల్ని రక్షించే లక్ష్యం పోయింది అయ్యగారి. ఈయన గురింత డబ్బు మీదకి వెళ్ళిపోయింది మనసు అంతా. ధనం ఎక్కడ ఉండునో వాడి మనస్సు అక్కడ ఉండును. ధనం ఎక్కడ ఉంటుందో వాడి మనసు అక్కడ ఉంటుంది. దేవుని దగ్గర మన మనసు ఉంటే ధనం మన కాళ్ళ కాడుంటది. చెప్పంటారా? ఉదాహరణ, పేతురు అపోస్తులు బోధించిన వెంటనే వారి చర స్థిర ఆస్తులమ్మి అక్కడ పెట్టారు. ఏడా? అపోస్తుల పాదాల కాళ్ళ పెట్టారు. డబ్బులు కొట్టి చప్పట్లు గట్టిగా. వారి హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. డబ్బు ఆడింది కాళ్ళ కాడు. ఎంత గొప్ప సేవ కదా! కొట్టండి సంతోషంగా. కొంతమంది అడుక్కోవటమే
సేవ. వాడి మనసులో ఏముంది? డబ్బు ఉంది. ఇవన్నీ చూపించడం వాడు పిచ్చి కుక్కలు కొట్టాడు కొడతాడు మమ్మల్ని. రైట్. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈ వ్యక్తి చాలా 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 ప్రాముఖ్యమైన వ్యక్తి. సమయం అయిపోతుంది, 8 నిమిషాలు ఉంది. కరెక్ట్ గా 8 నిమిషాలు చెప్పి ముగిస్తా చూడండి. ఇప్పుడు రండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. హీరాము చాలు, దావీదు కొరకు ఒక నగరును కట్టిరి. ఇప్పటి నుంచి జాగ్రత్త వినండి. మీ అందరికీ తెలుసు దావీదు గొర్రెల కాపరి కదా. దావీదు గొర్రెల కాపరి గొలియాతును చంపి చక్కగా సౌలు సింహాసనం దిగిన తర్వాత, దేవుడు సౌలుని సింహాసనం మీద నుంచి దించిన తర్వాత రాజుగా దావీదుని ప్రజలందరూ ఎన్నుకున్నారు. దేవుడు దావీదుని రాజుగా నియమించాడు. ఎవరికి? ఇశ్రాయేలీల ప్రజలకి దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయినాక అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇది విషయం. దావీదుకి దేవుడు తోడుగా ఉండి దావీదుని చక్కగా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నప్పుడు దావీదు మనసులో కోరిక కలిగింది. ఏమని? నేను నీ కొరకు చెప్పండి అందరూ నోరు తెరిచి. నేను నీ కొరకు మందిరం కట్టాలని. ఎప్పుడుంటది మనకు ఆశ? మందిరం కట్టకపోయాం. మందిరం మొత్తం మనం కట్టలేముగా. మందిరం కడుతున్న దాంట్లో మనం ఏం చేయగలం? పని చేయగలం. సహాయము. మీరు కట్టకపోతే నేనున్నానుగా. అర్థమైందా? ఉదాహరణ అనుకో, ఇటుకలు కావాలి, 20 ఇటుకలు. ఎంత అవుతుంది? ఒక 500 అనుకో. నేను ఒక 100 ఇస్తాను అనుకో, అది కట్టడమే. అర్థమైందా? రైట్. మీకు ఉదాహరణకి చెప్పాను అంతే, మొత్తం చెప్పలేండి, అడగలేండి. అయితే జాగ్రత్త వినండి. కట్టాలి అన్నాడు దావీదు. కట్టాలని మంచి ఆశ, మంచి తలంపు వచ్చింది. నేను నీ కొరకు మందిరాన్ని కడతానయ్యా అన్నాడు. సరే అన్నాడు. తర్వాత హీరాము అనే రాజు ఉన్నాడు. ఈ రాజుకి దావీదుకి మంచి స్నేహం ఉంది. అమ్మ జాగ్రత్త వినండి, కొద్ది నిమిషాలే చెప్తా. ఈయన గురించి వీలైనప్పుడు వివరంగా వివరిస్తాను. రాజు, దావీదు, హీరాము ఇద్దరు స్నేహితులు అయితే ఈయన అంటాడు, హీరాము నేను మందిరాన్ని కట్టాలనుకున్నాను దేవుని కోసం అంటే, ఈయన అంటాడు సరే దావీదు కట్టడానికి సామానంతా నేను పంపుతానన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ కాడ వజ్రాలు ఉండొచ్చు, వైడూర్యాలు ఉండొచ్చు, కానీ నేను పంపిస్తాను దేవుని మందిరం కట్టడానికి. ఎంత మంచి మనుషుడా తెలుసా? హీరాము దేవుణ్ణి ఎరిగిన రాజు కాదు. కొట్టు చప్పట్లు గట్టిగా. దావీదు ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నాడు హీరాము. కొట్టు చప్పట్లు ఇంకా గట్టిగా. బట్టి దావీదును బట్టి తెలుసుకున్నాడు అయ్యగారు. చక్కగా తెలుసుకొని దావీదు నేను కడతాను దేవుని మందిరానికి అన్నాడు. సరే కడదు అన్నాడు. ఈ క్రమంలో చిన్న విషాదం జరిగింది. ఏంటి ఆ విషాదం అంటే, దావీదు మరణించాడు. అమ్మా, దావీదు మందిరం కట్టకుండా మరణించాడు. దేవుడు అంటాడు కదా, నీవు మందిరాన్ని కట్టొద్దు. ఒక్క 5 నిమిషాలు నా వైపు చూస్తే జాగ్రత్తగా వివరిస్తాను. చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని 5 నిమిషాలు వినండి చాలు. 5 నిమిషాలు సరేనా? అమూల్యమైన మాటలు ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దు ఎవరు. ఆయన అంటాడు చక్కగా నేను కడతానన్నాడు. చెప్పాడు దావీదు. చెప్పిన తర్వాత క్రమక్రమంగా దావీదు ఆరోగ్యం క్షీణించింది. దేవుడు అంటారు, రే జన్నిగా ఏందిరా నీ గోల? దావీదు అంటారు నేను కడతానన్నారు. దేవుడేమో నువ్వు వద్దు, కట్టొద్దు, నీ చేతులు యుద్ధం చేసి రక్తంతో తడిసి ఉన్నాయి, నీ కొడుకు కడతాడు. నీ కొడుకు ఎవరు? సొలొమోను కడతాడు. సరే చక్కగా అన్నాడు, బాగా కట్టొచ్చు అన్నాడు. సరే అని దేవుని మాట విన్నాడు. విన్న తర్వాత దావీదుకి హీరాము ఏం మాట ఇచ్చాడు? మందిరానికి కావాల్సిన సామాగ్రి ఎంత నేను పంపిస్తా అన్నాడు. దేవదారు మానుడు పంపిస్తా అన్నాడు. బానే ఉంది. దావీదు మరణించాడు. మరణించిన తర్వాత హీరాము ఏమనుకోవాలి?
దావీదే లేడు. అమ్మా ఏమంటారు? దావీదే లేనప్పుడు ఇంకా మాట ఇస్తే ఏముంది, ఇవ్వకపోతే ఏముంది, సామాను పంపిస్తే ఏముంది అంటారా అంటారా? మనమైతే అంటావా? మనమైతే అంటాం. కానీ హీరామ్ అలా అనలే. చూస్తారా ఒక్కసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. దాగోను గుడిలో మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యం. హీరాము నొద్దకు ఈ వర్తమానం పంపే పైనుంచి చదవండి ఒకసారి. హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. హీరాము నొద్దకు సొలొమోను వర్తమానం పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువుల్ని అన్ని వైపుల దేవుడైన యెహోవా నామమునకు అతని మందిరం కట్టింపలేక పోయిన సంగతి నేను ఎరుగుదును. ఇప్పుడు శత్రువు ఒకరును లేకున్నాను, మేము కలుసుకున్నాను. ఒక్కసారి 5 చదవండి. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించునని యెహోవా నా తండ్రి దావీదుకు సెలవిచ్చినట్లు చాలు. దావీదు మందిరం కట్టడానికి సెలవిచ్చాడని దావీదు చెప్తున్నాడు. రైట్. పైన 4 చదవండి. ఇప్పుడు అర్థమవుతుంది. 4 చదవండి. తన దేవుడైన యెహోవా నామము ఘనత కొరకు మందిరమును కట్టింపవలనని. అదుగో మీ నాన్నకు ఒక మాట ఇచ్చాను, నేను మందిరం కట్టించాలనుకుంటున్నాను, మందిరానికి కావాల్సిన సామాన్లన్నీ నీకు నేను పంపిస్తాను సొలొమోన్ అంటున్నాడు. కొట్టండి సపోర్ట్ గట్టిగా. మాట మర్చిపోలేదు. మందిరం కట్టాలన్న దావీదు చనిపోయాడు, మాట తీసుకున్న దావీదు చనిపోయాడు. అయితే హీరాము మాత్రం నేను మందిరం కట్టడానికి దేవదారు మానులు పంపిస్తాను. ఆ అధ్యాయం మొత్తం చదవండి. ఆ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే ఎలా పంపిస్తాను తెలుసా? దేవదారు మానులు నా దగ్గర పనివారు, చురుకైన పనివారు ఉన్నారు. అలాంటి పనివారు ఈ భూమి మీద అలాంటి పనివారు భూమి మీద లేరు. నా దగ్గర ఉన్న పనివారు చాలా చురుకైన పనివారు, తెలివి కలిగిన పనివారు. వాళ్ళ పనితనం ఏంటో చెప్తాను విను సొలొమోన్. అంటే ఏంటి ఆ పనితనం అంటే, సముద్రం మీద దేవదారు మానులేసి పంపిస్తారు. అవి ఆ అలల చేతికి తాకుతూ తాకుతూ కొట్టబడి మీ ప్రాంతానికి వస్తాయి. అంత పనిమంతులు నా దగ్గర ఉండేవాళ్ళు. కొట్టని చప్పట్లు గట్టిగా. సినిమా కాదు, లారీ ఎత్తితే గంధం చక్కెర పుస్సున పోవటానికి పనికి మాలిన అన్ని దేవునే తీసుకొచ్చి సినిమాలలో పెడుతుంటారు. మనకి తెలియక అబ్బా అబ్బా అంటుంటాం. మీరు చదవండి ఆ అధ్యాయం. కాకపోతే సముద్రం మీద నరికి మొద్దులేస్తారు. ఆ మొద్దులన్నీ మీ ప్రాంతానికి చేరేటట్టు మా వాళ్ళే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వీళ్ళు పోయేదిలే, తుంగలు పోవాలా. కొట్టని చప్పట్లు గట్టిగా. అట్లాంటి పనులు నా దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ దేనికోసం? సొలొమోన్ నీ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం దేవుని మందిరాన్ని కట్టడానికి. అది దేవుని మందిరం మీద ప్రేమ అంటే, అది దేవుని మందిరానికి దేవుని మాటకి ఇచ్చే విలువ అంటే, స్నేహానికి ఇచ్చే విలువ అంటే. దేవుని యొక్క గొప్పతనం తెలిస్తే ఇలాంటి త్యాగపూరితమైన జీవితాలు మనకు వస్తాయి. దేవుని కోసం పనిచేయాలన్న తపన, ఆశ, కోరిక ఎలా పుడుతుంది. అసలు ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎవరికైనా ఆడ ఏమైనా వస్తే ఎత్తుకోవాలంటే బస్ స్టాండ్ పోవాలన్నా అంటారు ఈ నేలు. వీళ్ళంట దేవదారు మానులు నరికి ఎక్కడేస్తారు? సముద్రం మీద, అలల మీద వేస్తే ఆ అలలే కొట్టుకుంటూ ఎక్కడికి తీసుకెళ్తాయి? సొలొమోను ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తాయి. ఎంత చక్కటి గొప్ప పనివాళ్ళు కదా. పట్టని చప్పట్లు గట్టిగా. దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ, కోరిక, దేవుని పరిచర్య చేయాలన్న మనస్సు మనందరికీ దేవుడు దయచేయును గాక. ఎవరి చేతులు, ఎవరి హృదయాలు దేవుని పని చేయకుండా ఉండును గాక. ప్రతి ఒక్కరు దేవుని పని చేసేటట్లు ప్రభువే సిద్ధపరచును గాక. ఎంత చక్కగా చూడండి. నా పనివారిని పంపిస్తా, దేవదారు మానుడు పంపిస్తా. మీ నాన్న లేడయ్యా, మీ నాన్నకు నేను మాట ఇచ్చా, నువ్వు ఉన్నావుగా, నీ ద్వారా కట్టిస్తానని సెలవిచ్చాడుగా దేవుడు. అదిగో మీ నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నీ కోసం నేను సరుకంతా పంపిస్తున్నాను. మందిరానికి ఏమేమి కావాలో
ఎంత మంచి మనసు ఉండాలి కదా మందిరం కట్టడానికి. అతను ఎక్కడో ఉన్నాడు, ఇతను ఎక్కడో ఉన్నాడు, అతని కోసం సముద్రం మీద కావాల్సిన సరుకులు సామాన్లు పంపించడం ఎంత మంచి విషయం. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేను అదే చెప్పా, మనసులో ఏముంటుందో మన ఆలోచన కూడా అదే ఉంటుంది. దేవుని పని చేయాలి, దేవుని పరిచర్య చేయాలని మన మనసులో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా చేయొచ్చు. ఒకవేళ మనసు లేదనుకో ఏదో ఒక వంక సరిపోదులే, సాలులే, ఇప్పుడు కాదులే, రేపులే, ఎల్లుండిలే అంటుంది. దేవుని పని చేయటానికి దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా వాడుకొనును గాక. దేవుని పని చేసే అంత గొప్ప భాగ్యం ఇంకొకటి ఉండదు. నా మాట వినండి. ఎవరెవరికో దేనికో పని చేస్తుంటారు. దేవుని మందిరంలో చేయండి. అందుకే దేవుడు అంటాడు, నా పనిని మీరు చేయండి, మీ పనిని నేను చేస్తా అన్నాడు. దేవుని పని చేయండి, దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందండి. ఎన్నాళ్ళు అలాగే ఉంటారా? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. జీవితం ఏమైపోయింది? జీవితం అంతా ఏమైపోయింది? వృధా అయిపోయింది, వ్యర్థం అయిపోయింది. దేవుడు తెలియక ఇప్పుడన్నా దేవుని తెలుసుకున్నారు. చక్కగా దేవుని పరిచర్య చేయండి. హీరాము అన్యుల వ్యక్తి, అలాంటిది దావీదును బట్టి దేవుని తెలుసుకొని దావీదు మీద స్నేహంతో, దేవుని మీద ప్రేమతో, దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం దావీదు లేకపోయినా సొలొమోనుకి సరుకు పంపించి తన మాటని నిలబెట్టుకున్నాడు. అది పరిచర్య చేసే గొప్ప మనసు అంటే. మనందరికీ అట్టి మనసును దేవుడు దయచేయును గాక. హీరాము లాంటి మంచి మనసు దేవుడు మనందరికి దయచేయును గాక. హీరాములాగా దేవుని మందిరంలో పరిచర్య చేసే గొప్ప మనసును దేవుడు మనందరికి దయచేయును గాక. దేవుని పనే మనకు సర్వస్వమవును గాక. ఇప్పుడు అందరూ రైట్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుని పని చేయండి, దేవుని పరిచర్య చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. మల్లారాధన ఉంది. టక్క జరిగిద్దాం. ముందుకు రండి. ప్రార్థన చేయమంటే మూగెమ్మల్లాగా గంగిరెద్దుల్లాగా ఉండకండి. మీ నోరులు ఏమన్నా లేవా? పని చేయవా? అమ్మ, దేవుని దగ్గర ప్రార్థన చేయనోడు ఒకడు. ఎవడు? మీరు ఆ సంబంధులు అయితే నోరు మూసుకోండి. మేము దేవుని సంబంధం అయితే ప్రార్థించుకోండి. దయచేసి నా మాట వినండి. ఉండొద్దు అట్లా, అది మంచి పద్ధతి కాదు. ముందుకు రండి. ఎవరేమన్నారు? సిగ్గుపడద్దు, భయపడద్దు, కంగారు పడద్దు. అందరూ ప్రార్థన చేయండి. వచ్చిన 2 మాటలే చేయండి. ముందుకు రండి. మల్లారాధనలో పాలు పంపులు పొందేవాళ్ళు ముందుకు రండి.